కోడి ముందా గుడ్డు ముందా? ఈ ప్రశ్న చాలా రోజుల నుంచి వింటూనే ఉన్నా సరైన సమాధానం దొరకడం లేదు. చాలామంది గుడ్డు ముందు అంటారు, కానీ గుడ్డు లేకపోతే కోడి ఎలా వచ్చిందని మరికొందరు వాదిస్తుంటారు. తాజాగా అసలు సమాధానం చెప్పారు శాస్త్రవేత్తలు. అవును, ఇంతకాలం తర్కానికి అందని చిక్కు ప్రశ్నగా మిగిలిపోయిన కోడి ముందా గుడ్డు ముందా అనే ప్రశ్నకు తాజాగా శాస్త్రవేత్తలు సమాధానం చెప్పారు. గుడ్డే ముందు అని తేల్చేశారు. ఇందుకు కారణం కూడా చెప్పారు. పురాతన ఏకకణ జీవులను పరిశీలించినప్పుడు ఆ కణాల్లో గుడ్డు లక్షణాలు కనిపించాయని, దీంతో ఈ కంక్లూజన్కి వచ్చామని ప్రకటించారు. సుమారు బిలియన్ సంవత్సరాలకు పైగా ఉనికిలో ఉన్న ఇస్తియోస్పోరియన్ సూక్ష్మజీవి అయిన క్రోమోస్పెరా పెర్కిన్సీ అనే ఏకకణ జీవికి సంబంధించి అధ్యయనం నుంచి ఈ విషయం వెల్లడైందని అంటున్నారు. జెనీవా యూనివర్సిటీ నుంచి బయోకెమిస్ట్రీ శాస్త్రవేత్త మెరైన్ ఒలివెట్టా నేతృత్వంలోని బృందం ఈ పరిశోధన చేసింది. ఈ పరిశోధనలో క్రోమోస్పెరా పెర్కిన్సీ జంతుపిండం అభివృద్ధికి అద్భుతమైన రీతిలో పునరుత్పత్తి చేస్తుందని గమనించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జంతువుల పరిణామానికి ముందు గుడ్డు అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇది కన్వర్జెంట్ ఎవల్యూషన్ యొక్క సందర్భమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ ఒకే విధమైన లక్షణాలు వేరువేరు జీవులలో స్వతంత్రంగా పరిణామం చెందుతాయని, క్రోమోస్పెరా పెర్కిన్సీలో గమనించిన ప్రత్యేక అభివృద్ధి ఇతర ఇస్తియోస్పోరియన్లలో కనిపించలేదని, అయితే ఇది పూర్వీకుల లక్షణమా లేదా సమాంతర పరిణామ ఫలితమా అనేది నిర్ధారించడం కష్టతరం చేస్తుందని తెలిపారు. తాజాగా ప్రచురించబడిన ఈ సంచలనాత్మక పరిశోధన జంతు జీవిత మూలాలను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా భూమిపై ఉన్న సరళమైన జీవన రూపాల విశేషమైన సంక్లిష్టతను కూడా ప్రదర్శిస్తుంది. ఈ నేపథ్యంలోనే కోడి లేదా గుడ్డులో గుడ్డే ముందు వచ్చిందని అంటున్నారు.